సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 15వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం సార్, ధన్యవాదాలు. సాహితీ సంపద ఛానల్ ద్వారా లలితా సహస్రనామావళి యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకుని తమ యొక్క భక్తి ప్రపత్తులను ఇతోధికంగా వృద్ధి చేసుకోవాలనుకునేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానము, వారికి నమస్కారం. ఇప్పుడు అంశంలోకి వెళ్ళినట్లయితే ఒక్కసారి పునరుచ్చారణ చేసుకుందాం. కిందటి నామంలో మనం ఏం చెప్పుకున్నాం? నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచత్వయి అనేటువంటి దాన్ని నామం మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తదుపరి నామం లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమా. లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమా అని మాత్రం పొరపాటును కూడా ఈ నామాన్ని విడదీయరాదు. ఇది 16 అక్షరాల నామం, మొత్తం అంతా ఒకటే. మనం ఒక లయకి లోబడి మనం ఏంటంటే లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు అదే లయలో అన్నీ మనం ఏంటంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, ఇలా ఊయల ఊపినట్లు. అలా కాదు. కొన్ని నామాలనేవి కొన్ని పాదాలు అనుష్ఠుప్ ఛందస్సులో ఉన్నటువంటి 2 శ్లోకాల్లో, కొన్ని శ్లోకాల్లో పై పాదం అంతా 16 అక్షరాలు కూడా ఒకటే నామం ఉంటుంది. కొన్ని పాదాల్లో 2 నామాలు ఉంటాయి, కొన్ని పాదాల్లో 3 ఉంటాయి, కొన్ని పాదాల్లో 4 ఉంటాయి. అది గమనించి ఆ పాదములో ఏ నామము ఎన్ని అక్షరాలు ఉన్నది అనేది మనం ఖచ్చితంగా ధ్యానం పెట్టి చూసుకోవాలి. అప్పుడు ఏంటవుతుందంటే మనం దాన్ని దుష్ట సంధిగా విడదీయడం, అంటే అసభ్య పదవిచ్ఛేదం అనేది ఉండదు, అంటే అసంబద్ధ పదవిచ్ఛేదం అనేది ఉండదు. ఇక్కడ అసభ్య అనే పదం ఎందుకు వాడానంటే అపార్థాలు వస్తాయి కనుక, కావలసిన లక్ష్యార్థం కాకుండా అవాంఛితార్థాలు అనేవి రావడమే కాకుండా కొన్ని నామాలలో విపరీతార్థాలు కూడా వస్తాయి. వాటి వల్ల మనకి ప్రమాదం అనేది ఏర్పడే అవకాశం ఉన్నది. శుభం కోసం మనం ఇది చదువుతున్నాం, మంగళప్రదమైనటువంటి అభివృద్ధి కోసం చదువుతున్నాం, అమంగళకరమైనటువంటి అంశాలు మనకి కలగకూడదని చదువుతున్నాం. మరి అటువంటప్పుడు శబ్దం విరిస్తే, విరుపులో కానీ తేడా వస్తే అర్థం మారిపోతుంది, అపార్థాలు అనేవి వస్తాయి. దాని వలన మనం ఒకటి తెలిస్తే ఇంకొకటి ఫలితంగా వస్తుంది. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమా, అమ్మవారి యొక్క నాభి, నూగారు గురించి మనం వర్ణించుకున్నాం. వాటి యొక్క సంకేతిత అర్థం ఏమిటో కూడా మనం చెప్పుకున్నాం. సంకేతార్థాన్నే ఇక్కడ మనం అసలైన అర్థంగా గమనించాలి. పదాల అర్థాన్ని కాదు, పదాలకు ఉన్నటువంటి ప్రతిపద దాన్ని కాదు, అంతర్నిహితంగా చెప్పినటువంటి బీజాక్షరాలు ఏమిటి, అందులో అంతర్నిహితంగా ఉన్నటువంటి ఇటువంటి నామాలు మనం చెప్పుకునేటప్పుడు ఏ విధంగానూ సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఏ విధంగానూ మనం ఏం చెప్తున్నాం అనేటటువంటిది ఎదుటి వాళ్ళకి ఏమనుకుంటారో అనేటటువంటి ఆలోచన కూడా మనకి అవసరం లేదు. స్పష్టంగా నొక్కి వక్కాణిస్తున్నానంటే ఈ నామాలు ఇలా ఉన్నాయి కదండి, చాలా అసభ్యంగా ఉంటుంది, అమర్యాదకరంగా ఉంటుంది, ఏమిటి పలుకుతామండి లలితా సహస్రనామాలు అనేవాళ్ళు బోలంత మంది ఉన్నారు. అది కాదు. అక్కడ వాళ్ళకి బాహ్య దృష్టి కానీ అంతర్దృష్టి లేదని మనం అర్థం చేసుకోవాలి. అంతర్దృష్టితో మనం దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోవాలి. సరే, అలా ఉంచుతాం దాన్ని. ఇప్పుడు లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ అని మనం చెప్పుకున్నప్పుడు 2 విధాలుగా అక్షరాలని మధ్యలో 9 అక్షరాల తర్వాత కొద్దిగా విరామంతో లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ అని చదివేటప్పుడు అర్థం చెడిపోకుండా మొత్తం కలిపి చదవాలి.
ఇక్కడ దీని యొక్క అర్థం ఏమిటి అంటే, కనబడుతున్నటువంటి నూగారు అనే తీగకి ఆధారముగా ఉద్ధరింపబడినటువంటి నడుము కలిగినటువంటిది. ఇప్పుడు లత ఉన్నది, ఒక తీగ మనం వేసామండి, ఒక మనీ ప్లాంట్ మనం పెంచాలి అంటే దానికంటూ ఒక కుండి అవసరం కదా. దాన్ని ఒక గోళంలోనైనా పెడతాం, లేదంటే భూమి మీద నాటితే భూమిలో చుట్టూ ఒక కుండి కడతాం, పాదు కడతాం కదా. కాబట్టి అలా పాదు అనేది ఒకటి ఉండాలిగా. అమ్మవారి యొక్క ఈ నూగారు అనేటటువంటి లతకి పాదుగా ఏది భాషిస్తున్నది అంటే మధ్యమ, అంటే నడుము. ఆ నడుము ఎలా ఉందిట? ఉండి లేనట్లు ఉన్నది, కనిపిస్తూ కనిపించినట్లు ఉన్నది. అది లేకపోతే లత లేదు కదా. పాదు లేనిదే తీగ ఎక్కడ వస్తుంది? సామాన్యమైన విషయం కదా ఇది, మామూలు సాధారణంగా అర్థం చేసుకునే విషయం. పాదు లేకుండా తీగ రాదు. అక్కడే బీజం నాటుతాం, దాని నుంచి విత్తనం అనేది తీగగా పెరుగుతుంది. అంచేత అమ్మవారి యొక్క నడుము ఎలా ఉందిట? ఈ లతాధార, లక్ష్య రోమ లతాధారత సమున్నేయ మధ్యమ అనేది దాని యొక్క అసలు అర్థం మనం తెలుసుకుంటే, ఈ పాదు అనేది నడుము అనేటువంటి ఈ తీగ, నూగారు అనేటటువంటి తీగ నడుము అనేటటువంటి పాదు నుంచి ఆధారంగా చేసుకుని పైకి ప్రయాణిస్తూ హృదయాన్ని చేరుకుంటోంది. అంటే మణిపూర చక్రం నుంచి, నాభి నుంచి బయలుదేరి అనాహత చక్రం, హృదయ స్థానంలో ఉన్నటువంటి అనాహత చక్రాన్ని చేరుతోంది. లక్ష్య రోమ లతాధారత, దాని యొక్క అసలు లక్ష్యం ఏమిటి అంటే అనాహత చక్రాన్ని చేరడమేనే కాదు. అనాహత చక్రాన్ని చేరడము అంటే సాధకుడు అనాహత చక్రంలో ఉన్నటువంటి అమ్మవారిని చేరుకోవడం, అక్కడతో ఆగిపోకూడదు సాధన. అక్కడి నుంచి సహస్రార చక్రంలో ఉన్నటువంటి పరమేశ్వరుని చేరుకొనవాలి. అది సాధనలో అంతిమ లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం చేరడానికే మార్గాన్ని సూచిస్తున్నట్లు ఉందన్నమాట ఈ నూగారు. ఆ నూగారికి ఆధారభూతమైనటువంటిది ఏమిటి అంటే మధ్యమ, అంటే నడుము, అమ్మవారి నడుము. అంటే ఇక్కడ ఒక్కసారి ఆలోచించండి, ఈ విశ్వాంతరాళంలో, ప్రకృతిలో, విశాల విశ్వంలో ఎన్ని గోళాలున్నాయి, ఎన్ని సౌరమండలాలున్నాయి. వీటన్నిటి మధ్యలో అమ్మవారు మొత్తం తన గర్భంలో ఉన్నది. ఇదంతా విశ్వమంతా, విశ్వగర్భ మనకు ఒక నామం ఉన్నది. అమ్మవారి గర్భంలో ఉన్నది విశ్వం. మనమంతా అమ్మవారి గర్భంలోనే ఉన్నాం. అమ్మవారి గర్భంలోనే పుట్టాం, అమ్మవారి గర్భంలోనే లయమైపోతాం. అలా అనుకుంటే ఈ విశ్వం యొక్క పరిమాణం అనేది ఎంత ఉందని మనం అనుకుంటాం? ఊహించండి ఒక్కసారి. మన ఊహకందనంత విశాలమైనటువంటి విశ్వం ఇది. కాబట్టి అటువంటి విశ్వంలో ఆ పరమేశ్వరుడు ఎక్కడో ఉన్నాడు కదా. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగినది నలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగును అతని నే సేవింతును. పోతన గారు భాగవతంలో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ధ్యానిస్తాడు. ఈ లోకములు లోకేశులు లోకస్తులు మొత్తం అన్నీ తెగిపోయి అక్కడ వాటిని దాటుకొని ఆత్మ ప్రయాణం చేస్తూ పైకి వెళితే కటిక చీకటి ఎదురవుతుంది. ఆ కటిక చీకటిని కూడా దాటితే పెంజీకటి కవ్వల ఏకాకృతిని వెలుగునెవడు, ఎవడైతే ఏకాకృతిలో జ్యోతి రూపంలో వెలుగుతున్నాడో అతనిని నేను ధ్యానిస్తున్నాను అంటాడు. అంటే ఇంత దూరం మనం ప్రయాణం చేయాలి. అంత దూరం ప్రయాణం చేస్తే పరమేశ్వరుని అందుకునగలం. ఈ జీవనానికి, జన్మకి సార్థకతని పొందగలం. దాన్ని పొందడానికి ఈ శరీరమే మనకు ఉపాధి, ఆధారం. కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే మనం ఆ సాధనని సాధించుకోవాలి. అంత మీదకి చనిపోయిన తర్వాత ఆత్మ వెళుతుంది కదండి? కాదు. బ్రతికి ఉన్నప్పుడే మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు మనం కుండలిని శక్తిని ప్రచోదనం చేసినట్లయితే ఈ శరీరమునే, శరీరమాద్యం కలు ధర్మ సాధనం, ధర్మార్థ కామ మోక్షాలు ఈ శరీరంతోనే సాధించాలి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి? ఈ శరీరంతోనే మోక్షాన్ని కూడా సాధించాలి అని కదా. కాబట్టి సాధకులైన వారు తమ ధ్యానంలో పరమేశ్వరుని చేరడానికి దాన్నే మోక్షం అంటారు. సహస్రారానికి మూలాధారం నుంచి ప్రచోదనం చేసి
కుండలిని ఊర్ధ్వముఖం చేసి సహస్రారాన్ని చేరుకోవడానికి చేసేటటువంటి సాధన అన్నమాట. కాబట్టి లక్ష్య రోమలతాధారత సమున్నేయ మధ్యమ అంటే అర్థం ఏమిటంటే ఈ రోమరాజి నూగారు అనేది దేని సూచిస్తున్నది? అబ్బాయి, నీ యొక్క ప్రయాణానికి లక్ష్యం ఏమిటి అంటే పరమేశ్వరుణ్ణి చేరుకున్నటే. అదన్నమాట లక్ష్యం, మూలమైనటువంటి లక్ష్యం అది. కాబట్టి ఇక్కడ ఈ ఊహకు ఆధారంగా అమ్మవారి నడుము ఉంది. ఏ ఊహకు ఆధారంగా ఉంది? ఈ లక్ష్యాన్ని చూపిస్తున్నటువంటి నూగారికి ఆధారంగా ఒక పాదు అనేది ఉండాలి కదా, దాన్ని నడుము అని మనం ఊహించుకుంటే దానికి అమ్మవారి నడుము సరిపోతుంది అన్నమాట. మొత్తం మీద అసలు ఏమీ లేదనడానికి వీలు లేకుండాను, కనబడేటట్టు గట్టిగా నొక్కి చెప్పడానికి వీలు లేకుండాను ఉన్నంత సన్నగా అమ్మవారి నడుము ఉందని చెప్పడం అంటే ఉండి లేనట్లు ఉన్నది. అది నడుము యొక్క ప్రత్యేకత. శరీర సాముద్రిక శాస్త్రాన్ని బట్టి మనం చెప్పుకున్నట్లయితే నడుము అనేది ఉండి ఉండనట్టు, కనిపించినట్టు ఉంటుంది. అది సౌందర్య లక్షణాల్లో ఒక లక్షణం. కాబట్టి అమ్మవారు సౌందర్యాధిదేవత, మహాలావణ్య సేవది అని మనం చెప్పుకుంటాంగా. లావణ్యానికే లావణ్యం, లావణ్యం ఆవిడ నుంచి పుట్టినటువంటిది, సౌందర్యం అమ్మవారి నుంచి పుట్టినటువంటిది. సాక్షాత్ ప్రకృతి సౌందర్య లహరి ఆవిడ. అందుకే సౌందర్య లహరి అని పేరు పెట్టారు శంకరాచార్యుల వారు. కాబట్టి ఇక్కడ అటువంటి అమ్మవారు, ఆ అమ్మవారి యొక్క నడుము అంత అందంగా ఉంటుందన్నమాట. ఈ నామంలో ఉన్నటువంటి విశేషార్థం తీసుకున్నట్లయితే సమున్నేయ అనే పదానికి చక్కగా ఉద్ధరించబడినటువంటిది అని ఒక అర్థం ఉన్నది. చక్కగా ఉద్ధరించబడినట్టు పైలోకాలు అంటే నాభికి దిగువ ఉన్నటువంటి అధోలోకాలకి, అంటే అతల వితల సుతల తలాతల రసాతల మహీతల పాతాళ లోకములు కింద ఉన్నటువంటి 7 లోకాలు, అలాగే ఊర్ధ్వలోకాలు భూలోక, భోర్లోక, సువర్లోక, మహర్లోక, జనులోక, తపోలోక, సత్యలోకాలు. ఈ 7 లోకాలకి అంటే 7 ఊర్ధ్వలోకాలకి, 7 అధోలోకాలకి, ఈ 14 భువనాలకి మధ్యలో ఉన్నటువంటి స్థానం ఏది అంటే అమ్మ యొక్క నాభి. ఇది మనకి సూచిస్తుంది అన్నమాట. నాభికి పైన ఉన్నటువంటి ఊర్ధ్వలోకాలను, నాభికి దిగువ ఉన్నటువంటి అధోలోకాలను సూచిస్తున్నట్లు కలుపుతూ అనుసంధానంగా ఇక్కడ ఏముంది? నడుము అనేది ఉందన్నమాట. అది మనకి ఇక్కడ సూచిస్తున్నాడు. అధోలోకాలను చక్కగా ఊర్ధ్వలోకాలను ఉద్ధరించేందుకు వీలుగా నడుము ఏర్పాటైందన్నమాట. అంటే అధోలోకములో ఉన్నటువంటి వారిని ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించేది. అందుకే లక్ష్యరోమలతాధారత సమున్నేయ మధ్యమ. సమున్నేయము అంటే ఉద్ధరించుట, పైకి తీసుకొని వచ్చుట, అది దాని అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క కటి ప్రదేశం ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నది అని మనం చెప్పుకోవాలి. ఇదే మాట దీనికి అర్థం. ఆ పదంలోనే మధ్యమ అండంలోనే ఒక సిమెట్రికల్ సింబాలిజం ఉంది. అంటే సౌష్ఠవత, ఒక సౌష్ఠవత్వం అనేది ఉందన్నమాట. సౌష్ఠవంగా ఉంది అని మనం చెప్పుకుంటాం. ఏమిటది అంటే తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు పగలు రాత్రి సమానంగా ఉండేటువంటి ఆటమ్ ఈక్వినాక్స్ డే వస్తుంది. ఇక్కడ చూడండి, మళ్ళీ జ్యోతిష్ శాస్త్రపరమైనటువంటి అర్థంలోకి వెళ్ళాం మనం. ఈక్వినాక్స్ అంటే పగలు రాత్రి సమానము. ఏ దినంలో? దక్షిణ విశ్వత్, ఆటమ్ ఈక్వినాక్స్ అంటాం. ఇక్కడ ఈ వెలుగు పగలు వెలుగు లోకాలని పిలువబడే దివ్యలోకాలను, రాత్రి చీకటి లోకాలను పిలువబడేటువంటి అధోలోకాలను సూచిస్తాయి. వెలుగు ఊర్ధ్వలోకాలని, చీకటి అధోలోకాలని సూచిస్తే వెలుగే అమ్మవారి యొక్క రూపము గనక అమ్మవారు వెలుగు, అయ్యవారు చీకటి. అంటే ఒకరు పగలు, ఒకరు రాత్రి. ఇప్పుడు ఈ పగలు రాత్రి దోబూచులాటలో మనకి ఏం కనిపిస్తుంది అంటే వాటిని వీటిని మనం అర్థం చేసుకుంటూ ఊర్ధ్వగామిగా ప్రయాణం చేయవలే. ఇది మనకి పెద్దలు సూచించినటువంటి అంశం. కాబట్టి వీటిని వరుసగా దేవలోకాలు లేదా ప్రజ్ఞాలోకాలని మనం చెప్తాం. ప్లేన్స్ ఆఫ్ లైట్
ఆర్ కాన్షియస్నెస్ అని ఊర్ధ్వలోకాలని చెప్తారు. అలాగే రాక్షస లోకాలు లేదా పదార్థ లోకాలు అంటే ప్లేన్స్ ఆఫ్ మెటీరియలైజేషన్ ఆర్ మ్యాటర్ అని చెప్తారు. ఇదనమాట స్త్రీ శరీరంలో వక్షస్థల భాగాన్ని విడుదలతో ఉండే మొలకట్టు భాగాన్ని చక్కగా వేరుపరుస్తూ రెండింటిని తొలతూగేటట్టు సరిగా చూసేది కూడా నడుము భాగమే. జఘన భాగాన్ని వక్షో భాగాన్ని సమానంగా తూచేటట్టు ఉండేటువంటి తులాదండం ఎలా ఉంటుందో అలా నడుము ఉన్నది అని కూడా మనం ఇందులో చెప్పుకోవచ్చు. ఇదనమాట ఈ నామానికి ఉన్నటువంటి సంకేత శాస్త్రబద్ధమైనటువంటి అంశాలు, మనం అర్థం చేసుకున్నటువంటి సామాజిక అర్థం. అంతేకాకుండా ఇటువంటి నడుము ఎలా ఉందిట, స్తనభార దళం మధ్య పట్టబంధ వళిత్రయ. నడుము అక్కడతో అమ్మవారిది వర్ణించడం అనేది ఇక్కడ రూప వైభవం వర్ణిస్తున్నాం మనం. కాబట్టి అమ్మవారి యొక్క రూపంలో ప్రతి ఒక్క అంగంలోని ప్రతి ఒక్క అవయవంలోని కూడా ఒక ప్రత్యేకత, నిగూఢమైనటువంటి రహస్యము, నిగూఢమైనటువంటి అర్థము దాగి ఉన్నది అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు నడుము ఉన్నది లేనట్లు ఉన్నది అంటే అర్థం ఏమిటి, ఉండి లేనట్టు ఉందన్నమాట. ఉన్నదా అంటే గట్టిగా చెప్పడానికి ఉందని చెప్పలేము. అలాగని లేదా అంటే లేదు కాదు, ఉంది. మరి ఇప్పుడు ఏమని చెప్పాలి, ఉండి లేనట్టు ఉన్నది అనే చెప్పాలి మరి. ఆ విధంగా అమ్మవారిది దృశ్యాదృశ్యమానమైనటువంటి నడుము అదనమాట. అంత సన్నని నడుము అని అర్థం ఇక్కడ, మరి ఇంకేం లేదు. ఇప్పుడు ఆ నడుము ఏం చేస్తుందిట, నడుము పై శరీర భాగాన్ని ధరిస్తుంది కదా. శరీర పై భాగాన్ని ధరించేది అంటే భరించేది నడుమే కదా. కాబట్టి స్థల భార దళన్ మధ్య పట్టబంధ వళిత్రయ, నడుము ఉండి లేనట్టు ఉంటే ఇంత భారాన్ని ఎలా ధరిస్తుంది? అందుకని చెప్పేసి ఆ నడుముకి చుట్టినటువంటి తాళ్ళు, ఒక తాడు తీసుకొని నడుముకి కట్టారనుకోండి గట్టిగా ఉంటుందని చెప్పేసి, అలా అమ్మవారికి ఏంటంటే 3 వళులు ఉన్నాయట. వళి అంటే మడతలు, ముడతలు నడుముకి 3 ఉన్నాయి. వళిత్రయ. ఇక్కడ 3 అండంలో ఉద్దేశం ఏమిటో కూడా మనం చెప్పుకుందాం. ఇందులో ప్రత్యేక అర్థం ఏమిటంటే, ఇక్కడ నడుము ఎక్కడ విరిగిపోతుందో అని చెప్పేసి నడుము చుట్టూ గట్టిగా కట్టారా అన్నట్టు ఉన్నాయట ఆ వళులు. ఇది ఉత్తమ సాముద్రిక లక్షణం. 3 రేఖలు నడుము మీద ఉండుట, 3 రేఖలు కంఠమునందు ఉండుట, 3 రేఖలు అలాగే పాలభాగమునందు ఉండుట, ఇవన్నీ కూడా సాముద్రిక శాస్త్ర ప్రకారం ఉత్తమ సాముద్రిక లక్షణాలు అమ్మవారికి. అందుకే ఏంటంటే అమ్మవారి చిత్రపటంలో ఒక్కసారి మనం గమనించినట్లయితే కంఠం దగ్గర కూడా 3 రేఖలు ఉంటాయి, గమనించండి. అలాగే నడుముకు కూడా 3 రేఖలు ఉంటాయి. ఇది ఉత్తమ సాముద్రిక లక్షణం అనమాట. శరీర ధర్మశాస్త్రం ప్రకారం ఇవి చాలా ఉత్తమమైనటువంటి లక్షణాలు. కాబట్టి ఇవి ఉత్తమ స్త్రీ లక్షణాలు కనుక ఒక పొట్ట దగ్గరే కాదు, నుదురు మీద కంఠం దగ్గర కూడా ఇవి మనకు కనిపిస్తాయి. ఇది మనం చెప్పుకున్నాం. లలాటేచ గళే చైవ మధ్యే చాపి వళిత్రయం స్త్రీ పుంసయోరిదం జ్ఞేయం మహా సౌభాగ్య లక్షణం అని మనకి చెప్తారు. అంటే ఏమిటర్థం, లలాటేచ గళే చైవ, లలాటమునందు నుదురి భాగంలో 3 రేఖలు, గళము అంటే కంఠమునందు 3 రేఖలు, మధ్యే చాపి వళిత్రయం, మధ్యము అంటే నడుము భాగంలో 3 ముడతలు అనేవి ఉన్నట్లయితే అది స్త్రీ పురుషులు ఎవరికి ఉన్నా, స్త్రీలకు ఉన్నా పురుషులకు ఉన్నా 3 రేఖలు, అది మహా సౌభాగ్య లక్షణం అని చెప్తున్నారు పెద్దలు. సౌభాగ్యవంతులు అవుతారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ యొక్క సాంగత్యము సాన్నిధ్యము కూడా ఎంతో సౌభాగ్యకరమైనది అని మనకి చెప్తారు. అందువల్ల ఇక్కడ అటువంటి వారికి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఉండడం అనేది జరగదు. ఇబ్బందులు ఉండడం అనేది అసలు తటస్థించదన్నమాట. అంటే సాఫీగా జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. కాబట్టి ఇక్కడ మరొక విషయం మనం తెలుసుకున్నట్లయితే, ఆజ్ఞాచక్రం ఉండేటువంటి నుదుటి మీద ఉండే 3 మడతలు దేన్ని సూచిస్తాయి? సంకేతార్థంలోకి వెళుతున్నాం. జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ
భూత భవిష్యత్ వర్తమాన కాలాన్ని తెలియజేస్తాయన్నమాట. ఇప్పుడు చూడండి, లలాటం మీద వాడేమన్నాడు, లలాటేచ గళే చైవ, లలాటములో ఉన్నటువంటి నుదురు పైన ఉన్నటువంటి 3 రేఖలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలని సూచిస్తాయన్నమాట. విశుద్ధి చక్రం ఉండే కంఠం వద్ద ఉన్నటువంటి 3 ముడతలు మంద్ర మధ్యమ తారస్థాయిలో చక్కగా సంగీతం పాడగలిగేటటువంటి అవకాశాన్ని సూచిస్తాయి. చక్కని కంఠం ఉంటుంది వాళ్ళకి, అంటే కంఠస్వరం మంద్రస్థాయి, మధ్యమ స్థాయి, తారస్థాయిల్లో వాళ్ళ కంఠం ఇప్పారనుకోండి కంగం అంటుంది అనమాట. కంచు గంటలా మోగుతున్నాడు అంటుంటారు చూడండి, వాడి కంఠం కంచు గంటలా ఉందిరా అంటుంటారు. ఆ అమ్మాయి కంచు గంటలా మాట్లాడుతున్నదిరా. కంచు ఎక్కువ శబ్దాన్ని చేయడంలో కంచు మనం చెప్పుకుంటాం, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున అని మనకి వేమన పద్యం ఉన్నది కదా, అలా ఇక్కడ. కాబట్టి కంఠం వద్ద ఉన్నటువంటి 3 వళులు, 3 ముడతలు మనకేం చూపిస్తాయి, ఉత్తమమైనటువంటి స్వర లక్షణాన్ని సూచిస్తాయి. లలాటం పైన ఉన్నటువంటి 3 ముడతలు దేన్ని సూచిస్తాయి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలని సూచిస్తాయి. అలాగే రత్నాలతోనూ గజ్జలతోనూ అత్యంత రమణీయంగా ఉండే వడ్డాణపు తాడు కలిగినది అని కూడా ఈ నామానికి అర్థం. అయితే ఇక్కడ మణిపూర చక్రం నాభి వద్ద ఉండే 3 ముడతలు దేని సూచిస్తాయి అంటే ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలకు ఇవి చిహ్నము. ఊర్ధ్వలోకాలకి పైనున్న ముడత, మధ్యనున్న ముడత అనేది మధ్యమ లోకాలకి, కిందనున్న ముడత అధోలోకాలకి మనకి సంకేతితంగా సూచించేటటువంటి ముడతలు అన్నమాట ఇవి. కాబట్టి స్తనభార దళన్మధ్య పట్టబంధ వళిత్రయ అంటే నడుము పైనటువంటి ఈ 3 రేఖలు అమ్మవారికి యొక్క ఊర్ధ్వలోకాలు, మధ్యమ లోకాలు, కింద ఉన్నటువంటి లోకాలని సూచిస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం ఏమిటవుతున్నది, మనకి ఒక శరీరంగా కాదు అమ్మవారిని మనం దర్శించవలసింది, ఈ మొత్తం 14 భువనాలని తానుగానే భాషిస్తున్నటువంటి, తానై భాషిస్తున్నటువంటి 2 రకాలుగానే చెప్పుకోవచ్చు. తానుగా భాషిస్తున్నటువంటి, తానై భాషిస్తున్నటువంటి విరాట్ రూపము, త్రివిక్రమ రూపము, అదే కదా మనం చెప్పుకున్నాం. అది అమ్మవారి తాలూకా అసలు స్వరూపం అన్నమాట. దాన్ని మనం ఊహించాలి, భావించాలి, దాన్ని ఏం చేయాలి, హృదయంగతం చేసుకోవాలి. కాబట్టి అంతేకాకుండా కారణ సూక్ష్మ స్థూల దేహాలకు కూడా ఇది సమన్వయం చేసుకోవాలి. ఈ 3 రేఖల్ని, నడుము పైన ఉంటున్న 3 రేఖలు సూక్ష్మలో లోకము, కారణలోకము, అలాగే స్థూల దేహానికి, మనకి ఈ దేహం మీద దేహానికి కూడా సంబంధించి మనం అర్థం చేసుకోవాలి. అసలు దేహమే మొత్తం విశ్వానికి ఒక ఎపిటమైజేషన్ ఆఫ్ యూనివర్స్, దానికి ఒక యూనిట్ అన్నమాట. మనకి మొత్తం విశ్వానికి మన శరీరమే ఒక యూనిట్. మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం ఇప్పటికే చెప్పుకున్నాం ఇదివరకే. ఏమని, రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు మహాన్యాసం చేస్తాము, మొత్తం విశ్వమంతా మనదే అనేటువంటి భావనలో మనం న్యాసం చేస్తాము అని చెప్పుకున్నాం. కాబట్టి మనం ఏ పని చేసినా, ఏ పూజ చేసినా, ఏ నామం చదివినా సంపూర్ణమైనటువంటి అర్థం తెలుసుకుని చదవాలి అంటారు మాస్టర్ ఈకే గారు. కాబట్టి ఆ రకంగా మనం అర్థవంతంగా అర్థాన్ని నేర్చుకుని, అర్థంలో ఉన్నటువంటి సంకేతిత అర్థాలను కూడా తెలుసుకుని ఆ నామాన్ని ఉచ్చరిస్తే ధ్యానంలో ఆ పరాభట్టారిక రూపం మనకి ప్రత్యక్షం అవుతుందన్నమాట. ఇది సాక్షాత్కారము అంటే. అంతేకాకుండా ఇలా 3 గీతలు ఉన్నటువంటి స్త్రీకి మరొక లక్షణం ఏమిటి అంటే గర్భధారణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు రావంట. ఇది శాస్త్రబద్ధమైనటువంటి అంశం. లోపల 3.5 చుట్ల కుండలిని, ఈ బయట ఈ త్రివడులు వీటికి సంబంధించినటువంటి సంకేతార్థంగా భావిస్తాం. మూలాధార చక్రంలో కుండలిని 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది, కుండలిని సర్పము. ఆ 3.5 చుట్లని సంకేతించడం కోసం నడుము పైన ఈ 3 వడలు, 3 ముడతలు ఉన్నాయి అని కూడా మనకి అర్థంలో మనకి చెప్తారు. కాబట్టి
ఇలా 3 రేఖలు ఉన్నటువంటి స్త్రీ పురుషులు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా బాగా రాణిస్తారు అని చెప్తారు పెద్దలు సాముద్రిక శాస్త్రం ప్రకారం. చూసారా, మన జీవితానికి మన యొక్క శరీర ధర్మ లక్షణాలకి, శరీర లక్షణానికి బాహ్య లక్షణాలకి ఎంత సంబంధం ఉందో. కాబట్టి అమ్మవారి యొక్క ఈ నామాన్ని మనం ధ్యానించేటప్పుడు ఈ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానంలో ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు నడుము గురించి అయింది, వడల గురించి అయింది. అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తటి, అమ్మవారి యొక్క నడుముకి ఇప్పుడు అమ్మవారు మొత్తం శరీరానికి చుట్టుకున్నటువంటి వస్త్రం ఎలా ఉంది, చీర అమ్మవారు ఎలా కట్టుకుందిట, అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తటి, ఎర్రని అరుణ సూర్య బింబం లాగా మెరిసిపోతున్నటువంటి ఎర్రని వస్త్రం ధరించింది అమ్మవారి, చీర ధరించింది. అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తటి అని విడది రాదు, 16 అక్షరాలకి ఒకటే నామం ఇది. అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటి తటి అని మనం చదవాలి. ఇందులో అరుణ అంటే ఉదయ సూర్యుడు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఏ రంగులో అయితే ప్రకాశిస్తాడో అటువంటి రంగులో ప్రకాశిస్తున్నటువంటి వస్త్రము అమ్మవారు కట్టుకుంది, ఎర్రని చీర కట్టుకున్నటువంటి అమ్మవారు అని మనం ధ్యానించుకోవచ్చు. దానిలో కౌసుంభము అంటే కుంకుమ పువ్వు, అంటే ఆ ఎర్రని వస్త్రం ఎలా ఉంది, ఎరుపు ఏ ఎరుపులో ఉంది అంటే మళ్ళీ కుంకుమ పువ్వు రూపంలో ఉందన్నమాట, సాఫ్రన్. కాబట్టి కుంకుమ పువ్వు వర్ణంలో ఉన్నటువంటి చీరని అమ్మవారు ధరించింది. అటువంటి చీరతో ప్రకాశిస్తున్నటువంటి నడుము కలిగినది అమ్మవారు. భాస్వత్కటి తటి, వెలుగొందుచున్నటువంటి కటి ప్రదేశము కలిగినటువంటిది అమ్మవారు అని మనం చెప్పుకుంటాం. అంతేకాకుండా ఇక్కడ సాంకేతికార్థం ఏమిటి అంటే అమ్మవారి ఈ ఎర్రదనాన్ని సూచించే పదాలు కూడా మనం ఉన్నాయి. ఏమిటవి మనకి చూడండి, ఎరుపు దాడిమి కుసుమ ప్రభ, జపా కుసుమ సంకాస అని మనకి మధ్యలో ఇంకా నామాలు వస్తాయి. అంటే దాడిమి కుసుమం అంటే మనకి దానిమ్మ పువ్వు ఎంత ఎర్రగా ఉంటుందో, జపా కుసుమం అంటే మందార పువ్వు ఎంత ఎర్రగా ఉంటుందో అలాంటి ఎరుపులో ఉన్నటువంటి, కుంకుమ పువ్వు ఏ ఎరుపులో ఉంటుందో అలాంటి ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి చీరని అమ్మవారు కట్టుకున్నది. ఆ చీరతో ప్రకాశిస్తున్నటువంటి నడుము కలిగినటువంటిది అమ్మవారు అని మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఎరుపు అమ్మవారికి ఇష్టమైన రంగు అని మనం చెప్పుకున్నాం. అరుణాం కరుణాతరంగితాక్షి అని కూడా మొట్టమొదటి ధ్యాన శ్లోకంలో చెప్పుకున్నాం కదా. అయితే ఎరుపు తాలూకా సంకేతితార్థం ఏమిటి అది మనం గమనించాలి. ఏమిటంటే జ్ఞానోదయానికి, అనురాగానికి, సృష్టికి, జాగృత అవస్థకి, మళ్ళీ మనం చెప్పుకున్నాం జ్ఞానోదయానికి, అనురాగానికి, సృష్టికి, జాగృత అవస్థకి ఈ అరుణవర్ణం అనేది సంకేతము. కాబట్టి ఎర్రని చీర అమ్మవారు కట్టుకున్నది అంటే జాగృత అవస్థకి, మనలో ఉన్నటువంటి చైతన్యానికి, మన సృష్టికి, అలాగే మనలో జ్ఞానము ఉదయించటానికి ఈ ఎరుపు వర్ణం అనేది సంకేతార్థం అన్నమాట. రక్తానికి కూడా ఎరుపు వర్ణమే కదా, అదన్నమాట. ఇది శక్తికి గుర్తు, శక్తి మనలో ఉన్నది అని చూపించడానికి ఎరుపు అనేది గుర్తు అన్నమాట. అమ్మవారు జ్ఞానస్వరూపిణి, మాతృమూర్తి, జగజ్జనని, అనురాగానికి కల్పవృక్షం. కాబట్టి సృష్టి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి అయినటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారికి ఈ వర్ణ సమన్వయం అనేది ఎరుపు వర్ణం అనేటటువంటి వస్త్రం, ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రం అమ్మవారు కట్టుకుంది అంటే అనడానికి ఉద్దేశం ఏమిటంటే సాక్షాత్తు అనురాగమే రూపము ధరించినటువంటి మాతృమూర్తి అని మనం చెప్పుకోవచ్చు. ఇది సమన్వయం ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అరుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటి తటి అనే ఈ 3 పదాల్లోని ఇందులో అరుణ, కౌసుంభ, భాస్వత్ అనేటువంటి నామాలు ఒక దగ్గర కూర్చడం అనేది ఇంకో చోట కూడా మనకి అనిపిస్తుంది. ఏమని? సర్వారుణ, అనవద్యాంగి అనే నామాలు మనం ఇంకా ముందు చెప్పుకుంటాం. ఆ నామాన్ని కూడా ఇక్కడే సూచిస్తుంది అన్నమాట. ఇది సూచితార్థం. కాబట్టి ఇంతటి గొప్ప వస్త్రమును ధరించినటువంటి అమ్మవారి యొక్క కృప మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని సర్వదా ఆ పరమేశ్వర శివాశివులను ప్రార్థిస్తూ స్వస్తి. ఈ లలిత సహస్రనామావళి
సామాజిక దృక్పథం అనే అంశంతో ధారావాహిక ప్రసంగం చేసినటువంటి శ్రీ వింజమూరి బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం, ధన్యవాదాలు సార్.